వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి రోజులు గడిచిన కొద్దీ టెన్షన్ పెరుగుతూ ఉన్నది. మూడు పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఒక ముగ్గురు మంత్రులను ఇన్ఛార్జులుగా కూడా నియమించడం జరిగింది. అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఈ మూడు పార్టీలు ఈ ఉప ఎన్నిక మీద కన్నేశాయని చెప్పవచ్చు. అయితే పార్టీల వారీగా చూద్దాం అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో. అయితే తాజా సమాచారం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీలో టికెట్ మాగంటి గోపీనాథ్ కుటుంబానికే ఇస్తున్నట్లు అధిష్టానం ఖరారు చేసినట్లు చర్చ జరుగుతూ ఉన్నది. అయితే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళిద్దరి నుంచి సంకేతాలు వచ్చాయి, మీరు పని చేసుకోండి అనే సంకేతాలు రావడం వల్ల వీళ్ళు పని చేసుకుంటున్నారు, కార్యకర్తలను కలుస్తున్నారనే చర్చ నడుస్తూ ఉంది. ఈ చర్చ నడుస్తున్న క్రమంలో నిన్న అకస్మాత్తుగా మాగంటి గోపీనాథ్ అన్న ఎవరైతే ఉన్నారో మాగంటి వజ్రనాథ్ ఆయన సడన్ గా ట్విస్ట్ ఇచ్చారు. ఆ ట్విస్ట్ ఏంటంటే మాగంటి సునీతకు టికెట్ వస్తుందని కేసీఆర్ ఆల్రెడీ చెప్పిండనే చర్చ ఒకవైపు నడుస్తా అంటే నిన్న అకస్మాత్తుగా మాగంటి గోపీనాథ్ వాళ్ళ అన్న దాదాపు మూడు సార్లు గెలిస్తే 3 సార్లు గోపీనాథ్ వెనక ఉండి అంతా తానై చూసుకొని నడిపించినటువంటి మాగంటి వజ్రనాథ్ ఇప్పుడు తాను బరిలో ఉన్నానంటూ నిన్న మీటింగ్ పెట్టాడు. కార్యకర్తల్ని కొంతమంది నాయకులను తన ఇంటికి తన ఆఫీసుకు పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు. నేను రేస్లో ఉన్నా, అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళని ఖచ్చితంగా పోటీ చేస్తాం, మేమే గెలుస్తాం అని ఆయన ముందుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకు భార్యకు మాత్రమే టికెట్ ఇస్తారనే చర్చ నడుస్తుంటే అకస్మాత్తుగా ఈయన కూడా తెర మీదకి వచ్చారు. ఈయన ఎక్కడ మాగంటి గోపీనాథ్ వెనుక ఉన్నారు తప్పితే ఇన్ని రోజులు ఎక్కడ మన మీడియాలో కావచ్చు, ఏదైనా కార్యక్రమంలో కావచ్చు బయటకు ఎక్కడ ఫోకస్ కాలేదు. అయితే మాగంటి గోపీనాథ్ స్థానం ఏదైతే ఉందో కార్యకర్తలతో రిలేషన్స్ కావచ్చు, డివిజన్లో ప్రజలతో రిలేషన్స్ కావచ్చు, నేనైతేనే మెయింటైన్ చేయగలననే విశ్వాసాన్ని మాగంటి వజ్రనాథ్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది నిన్న ఏదైతే మీటింగ్ జరిగిందో మీటింగ్ తర్వాత కార్యకర్తల స్వరం కూడా కొంత మారింది. కార్యకర్తలు కూడా ఏమంటున్నారంటే మాకు మాగంటి గోపీనాథ్ సార్ తర్వాత వజ్రనాథ్ ఆయనకే ఇస్తేనే మాకు బాగుంటుంది, మేము కలవడానికైనా ఆయన మాతోని ఉండడానికైనా కానీ ఈ ప్రజలతో రిలేషన్ కట్ కాకుండా ఉండాలంటే వజ్రనాథ్ సార్కే టికెట్ ఇవ్వాలి, అట్లని పార్టీ అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామనే విషయాన్ని కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్లో మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇస్తే వీళ్ళిద్దరిట్లలో ఎవరికి టికెట్ వస్తుంది అనేది సస్పెన్స్గా మారిందని చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరికి అని పక్షంలో రావుల శ్రీధర్ రెడ్డి అట్లాగే దినేష్ చౌదరి. రావుల శ్రీధర్ రెడ్డి గతంలో బీజేపీ నుంచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి. ఆయనకు వీళ్ళ మాగంటి ఫ్యామిలీకి కనుక ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని రావుల శ్రీధర్ రెడ్డి రేస్లో ఉన్నారు. అయితే దినేష్ చౌదరి కూడా తాను రేస్లో ఉన్నానంటూ దినేష్ చౌదరి ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దినేష్ చౌదరి కేటీఆర్కు సన్నిహిత వ్యక్తిగా చెప్తుంటారు పార్టీలో. వీళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరికి ఇవ్వకుంటే మాకు ఇవ్వాలని వీళ్ళు అడుగుతున్నారు. మొత్తానికి ఇద్దరు సీరియస్ కంటెస్టెంట్లు అయితే మరో ఇద్దరు ఆ తర్వాత రేస్లో ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. ఒకసారి కాంగ్రెస్ పార్టీలో కనుక చూస్తే ఫస్ట్ కంటెస్టెంట్ అజారుద్దీన్. నెక్స్ట్ అజారుద్దీన్ మనం చూసినాం కదా, అజారుద్దీన్ మొన్న జరిగిన ఎన్నిక ఏదైతే ఉందో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి మాగంటి గోపీనాథ్ చేతిలో 16,337 ఓట్లు తక్కువతో దాదాపు అంటే మాగంటి గోపీనాథ్ కంటే 16,000 ఓట్లు మాత్రమే తక్కువ వచ్చినాయి. చాలా వరకు మాగంటి గోపీనాథ్తో సరిపడా పోటీ ఇచ్చాడని మనం చెప్పొచ్చు. అజారుద్దీన్ పోయినసారి ఓడిపోయిన సింపతి ఉంది, నాకు చాలామంది ఓట్లు వేశారు, 16,000 డిఫరెన్సే కదా, నాకు టికెట్ ఇస్తే నేను ఖచ్చితంగా గెలిచి చూపిస్తానని కాంగ్రెస్ అధిష్టానం ముందు అజారుద్దీన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ రాష్ట్ర టీపీసీసీ కాకుండా నేను ఏఐసీసీతో కూడా నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి టికెట్ నాకే వచ్చే అవకాశం ఉందని అజారుద్దీన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అజారుద్దీన్తో పాటు నవీన్ యాదవ్, ఈయన గతంలో జూబ్లీ హిల్స్లో ఎంఐఎం తరఫున పోటీ చేశారు, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా కూడా పోటీ చేసినట్టు తెలుస్తూ ఉంది. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం మీద కొంత పట్టున్న వ్యక్తి అంటే నవీన్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఈయనకు ఫాలోయింగ్ కూడా మాస్ ఫాలోయింగ్ కావచ్చు, అటు కార్యకర్తలు ప్రజల్లో కూడా కొంత ఫాలోయింగ్ ఎక్కువనే ఉంటుంది. నాకు కనుక టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఈసారి గెలిచి చూపిస్తానని అధిష్టానం ముందు ఈయన కూడా తన అభ్యర్థిత్వాన్ని పెడుతున్న పరిస్థితి మనం తెలుసుకోవచ్చు. ఈయనతో పాటు మూడో వ్యక్తి ఎవరైతే పీజేఆర్ బిడ్డ ఉందో విజయారెడ్డి కూడా నేను కూడా రేస్లో ఉన్నా, నాకు టికెట్ ఇస్తే నేను
పోటీలో ఉంటా అంటూ విజయారెడ్డి ముందుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఆయన పీజేఆర్ కూతురు. పీజేఆర్కు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధం ఉంటుంది. ఎట్లా సంబంధం ఉంటుందంటే ఒకప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఖైరతాబాద్లో భాగం. 2009 మనకు డీలిమిటేషన్ సందర్భంగా అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సపరేట్గా ఏర్పడ్డది. అప్పుడు పీజేఆర్ గెలిచిన తర్వాత ఉప ఎన్నిక వస్తే పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నెగ్గి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మాగంటి గోపినాథ్ వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. కాబట్టి పీజేఆర్ ఒకప్పుడు ఇది మా నాన్న నియోజకవర్గమే, నాకు టికెట్ ఇస్తే నేను గెలుస్తా, మా నాన్నకు సంబంధించి అభిమానులు కావచ్చు, మా నాన్న చేసిన పనులు లబ్ధి పొందినటువంటి ప్రజలు కావచ్చు, వాళ్ళు ఎప్పటికీ మా నాన్న పేరు ఉంది కాబట్టి మా నాన్న చరిష్మాతో నేను విజయం సాధిస్తానని ఇక్కడ విజయారెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక 4వ వ్యక్తి అనూహ్యంగా తెర మీదకి వచ్చినటువంటి పేరు మేయర్, హైదరాబాద్ మేయర్ అయితే ఎవరు ఉన్నారో గద్వాల విజయలక్ష్మి. ఈమె కూడా జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తుందని వార్తలు వస్తూ ఉన్నాయి. ఆమె కూడా రేస్లో ఉన్నట్లు మనకు కొన్ని వెబ్సైట్లు కావచ్చు, కొన్ని వార్తా పత్రికలు కావచ్చు ఆమె పేరును రేస్లో ప్రస్తావిస్తున్న తీరు మనం అర్థం చేసుకోవచ్చు. ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన కంటెస్టెంట్లు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి సీరియస్గా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవడం ద్వారా ఇది ఒక రెఫరెండం లాంటిది. ప్రజాపాలన చేస్తున్నామని గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో, కాంగ్రెస్ పార్టీ చెప్తుందో, ఈ ప్రజాపాలనకు ఈ రెఫరెండం లాంటి ఉప ఎన్నికను గెలవడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ స్థానంలో కూడా కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్ లేదు అని ఒక విషయం చెప్పొచ్చు. 2, ఇది మాది ప్రజాపాలనే, ఈ రెఫరెండం, ఈ ఉప ఎన్నికే మాకు రెఫరెండం, ఈ ఉప ఎన్నికలో మేము గెలిచినాం కాబట్టి ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నిక మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారనేది తర్వాత విషయం అయితే, అభ్యర్థులను ఎవరిని ఖరారు చేస్తారనేది కూడా కీలకమైన అంశమే. ఇక బీజేపీ విషయానికి వస్తే మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా బీజేపీ బలమైన పోటీ ఇచ్చింది. ఇక్కడ 25,866 ఓట్లు వచ్చినాయి. లంకల దీపక్ రెడ్డి కంటెస్టెంట్లో ఉన్నారు. ఇప్పుడు కూడా తనకే టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తా అని దీపక్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీపక్ రెడ్డి వచ్చిన తర్వాత నిజంగా బీజేపీకి ఓటు బ్యాంకు పెరిగింది. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఏదైతే పార్లమెంటు లోక్సభ ఎన్నికలు జరిగినాయో, లోక్సభలో ఎన్నికల్లో బీజేపీ గ్రాఫ్ బాగా పెరిగింది. బాగా పెరగడం అంటే దాదాపు రెట్టింపు కంటే ఎక్కువైంది. కాబట్టి బీజేపీ ఓటు బ్యాంకు కూడా పెరిగిన నేపథ్యంలో ఈసారి నాకు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని దీపక్ రెడ్డి బీజేపీ అధిష్టానం ముందు తన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే సమయంలో బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు కొత్త అధ్యక్షుడిగా అయింది కాబట్టి ఆయనకి ఉప ఎన్నిక కీలకం కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీలో కూడా అభ్యర్థిని ఎవరిని పెడతారు, ఎవరిని ఖరారు చేస్తారనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. దీపక్ రెడ్డి తర్వాత జూటూరు కీర్తిరెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఈమె కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకురాలు, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నటువంటి నాయకురాలు. కాబట్టి ఈమె పేరు కూడా, నేను కూడా పోటీలో ఉన్నాను, బరిలో ఉన్నాను, నా అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించండి అంటూ అధిష్టానానికి ప్రతిపాదన పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక 3వ వ్యక్తి డాక్టర్ పద్మ. ఈమె కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ ఆశిస్తుందని చెప్పవచ్చు. ఈమె కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన నాయకురాలే కాబట్టి ఆమె కూడా బరిలో ఉందా అని చెప్తా ఉంది. అయితే వీళ్ళ ముగ్గురు పేర్లతో పాటు ఇప్పుడు గత 2 రోజుల నుంచి వినిపిస్తున్నటువంటి ఇంకొక పేరు మాధవీలత పేరు కూడా గత 2 రోజుల నుంచి వినిపిస్తూ ఉంది. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా కంటెస్ట్ చేసి ఓవైసీలకు చుక్కలు కొంత చెమటలు పట్టించేలా పనిచేసి కొంత తీవ్రంగానే కృషి చేసినటువంటి మాధవీలత జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో కూడా నిలిచే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ నిజంగా ఆమె సీరియస్గా కంటెస్ట్ చేస్తే అధిష్టానం ఈ 4 ఎవరికి టికెట్ ఇస్తుంది అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. మొత్తానికి 3 పార్టీలు అభ్యర్థుల ఖరారు చేసే విషయంలో కొంత ముందడుగు వేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోజులు గడిచిన కొద్దీ ఈ ఉప ఎన్నికలో అభ్యర్థులు మారుతూ వస్తున్నారు. రేస్లో ఉన్న అభ్యర్థులు కొన్ని ట్విస్టులు వస్తూ ఉన్నాయి. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు టికెట్ ఇస్తే గెలుస్తుంది, బీజేపీలో ఎవరు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు, కాంగ్రెస్లో ఎవరు టికెట్ ఇస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయో మీరు కూడా కామెంట్ చేయండి, చూద్దాం.